నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు. తనది 4వ ప్రెగ్నెన్సీ. సో మొదట 2 సిజేరియన్స్ అయినాయి, మొదట 2 పాపలు. మూడో ప్రెగ్నెన్సీ తను వద్దనుకో అని చెప్పి తను ఏదో మెడిసిన్స్ వాడింది 2024 నవంబర్లో అట్లా. కానీ బ్లీడింగ్ ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆమంతకు ఆమె స్కాన్ చేయించలేదు, ఏం చేయించలేదు, ఎవరో టాబ్లెట్స్ చెప్తే ఆమె తీసుకుంది. బ్లీడింగ్ అవ్వలేదని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీరా చూస్తే ఆల్రెడీ 4.5 మంత్ ప్రెగ్నెన్స్, 5 మంత్ ప్రెగ్నెంట్ లాగా ఉంది. సో డాక్టర్ అన్నారు ఈ టైంలో ఏం చేసేదానికి లేదు, కంటిన్యూ చేయండి అని చెప్పారు. ఒక 1 మంత్ బాగానే ఉండింది. స్లోగా ఆమెకి బ్లీడింగ్, పెయిన్ స్టార్ట్ అయినాయి. ఏం మెడిసిన్స్ వేసుకున్నా తగ్గట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ. సో తీరా చూస్తే ఆ గర్భసంచి ఏదైతే ఉందో అది చిరిగిపోయి బేబీ బయటకు వచ్చింది అన్నట్టుగా చెప్పారు. సో ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి అన్నారు. సిజేరియన్ లాగానే ఆపరేషన్ చేసి బేబీని తీశారు. బట్ ఆ ప్రాసెస్లో ఆమెకి చాలా బ్లడ్ లాస్ అని అయ్యింది. ఆమెకి ఉన్నదే 9 హిమోగ్లోబిన్ ఉంది. అది కాస్త ఆల్మోస్ట్ 4 or 5 వెళ్ళింది. సో ఆల్మోస్ట్ 10 పాయింట్ బ్లడ్ ఎక్కిచ్చారు. 10 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కిచ్చారు. ఆపరేషన్ అప్పుడే 5-6 ప్యాకెట్స్ ఎక్కించండంట. తర్వాత ఒక 2-3 ఎక్కిచ్చారు. ఆల్మోస్ట్ ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత తను కోలుకొని బయటపడ్డది. సో ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. 1.5 year కూడా కాలేదు, మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. నేను అడిగానమ్మ డాక్టర్ వాళ్ళు అప్పుడు ఎందుకు ట్యూబెక్టమీ ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు, రప్చర్ యూట్రస్ అంటే చేస్తారు కదా అంటే బ్లడ్ లాస్ చాలా ఎక్కువైంది అన్నారు. ఆ టైంలో చేస్తే ప్రాబ్లం అవుతుంది అని అన్నారు. అంటే ఓకే, వెరీ గుడ్. దాని తర్వాత మీరెందుకు వెళ్ళలేదు ఫ్యామిలీ ప్లానింగ్కి? ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ఇప్పుడు 4వ ప్రెగ్నెన్సీ అయ్యి మళ్ళీ ఇప్పుడు కూడా కాంప్లికేషన్స్ ఎందుకమ్మా అని చెప్తే, మేడం మాకు బాబు కావాలని ఉంది. అంటే ఈసారి బాబా పాప అన్నది గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు కదా. సో అసలు బాబు పాప అదేం కాదు. సో ఇంతకు ముందు యూట్రస్ చిరిగిపోతే నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ అనేది అవాయిడ్ చేయాలి కంప్లీట్గా. దట్ ఈస్ గుడ్ ఫర్ మదర్ అండ్ ద బేబీ. సో అది ఇంపార్టెంట్. ఒకసారి యూట్రస్ చిరిగిపోయి యూట్రస్కి అంత స్టేజ్ వరకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా అది మీకు, మీ లోపల పెరుగుతున్న బేబీకి ఇద్దరికి మంచిది కాదు. సో నేను 2-3 సిజేరియన్స్కి అగెయిన్స్ట్ కాదు, 3-4 సిజేరియన్స్కి ఇట్లా అగెయిన్స్ట్ కాదు. బట్ ఒకసారి ఇట్లాంటి అనుభవం మనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్టేజ్కి వెళ్ళాలి అన్న సిచ్యువేషన్ తెచ్చుకోకండి. మీ చేతులారా ఏది చేసుకోకండి.